అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు డాబా స్టైల్లో ఎగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీని చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. ముందుగా మనం కోడిగుడ్లను ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అడుగు మందం ఉండే కడాయిలో ఆయిల్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసుకుని దానిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని వీటి గుడ్లని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. గుడ్లు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఘాట్లు పెట్టుకోవాలండి. గుడ్లకి ఒక స్పూన్తో కానీ, ఫోర్క్తో కానీ, లేదంటే నైఫ్తో కానీ మనం సన్నగా ఘాట్లు పెట్టుకుంటే ఒక 3 సైడ్స్ కూడా సరిపోతుంది, లేదా 1 సైడ్ పెట్టుకున్నా చాలు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే ఉల్లిపాయలు రెండింటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో మగ్గనివ్వాలండి. నేను ఆయిల్ తర్వాత కూడా యాడ్ చేశాను. ముందు యాడ్ చేయకపోయినా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మగ్గేలోపు మనం ఒక చిన్న నిమ్మకాయంత సైజులో టమాటాలు 2 తీసుకోవాలండి. ఆ 2 టమాటాలని కూడా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటే మగ్గించుకోవాలి. ఇవి నాటు టమాటాలు కాబట్టి పెద్దగా కట్ చేసినా కూడా తొందరగానే మగ్గిపోతాయి. అందుకని చెప్పి నేను పెద్దగానే కట్ చేసి వేసేసాను. సో వీటన్నిటిని కూడా మగ్గనిచ్చిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే, లేదంటే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఒకసారి మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా మనం కొద్దిగా చల్లారేంత వరకు కూడా ఉంచాలి. అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటే త్వరగా చల్లారిపోతాయి అన్నమాట. ఈ విధంగా నేను స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేశాను. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. దీనిలోనే మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగం, అలాంటివి, యాలకులు, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మసాలా ఘాటు వేయకూడదని చెప్పి అవి మాత్రం స్కిప్ చేసేసాను. ఓన్లీ ధనియాలు అలాగే జీలకర్రని బాగా పొడి చేసుకున్న తర్వాత అదే మిక్సర్లో ఉంచుకున్న ఉల్లిపాయ అలాగే టొమాటో ముక్కలు వేసుకున్నాను. వీటిని ఇలా మెత్తగా ప్యూరీలా చేసుకున్న తర్వాత మనం సేమ్ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్యూరీ మొత్తాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇది పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుకొని అడుగంటిపోకుండా దీనిలో స్పైసీనెస్కి తగ్గట్టు కారం అలాగే కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం పచ్చివాసన పోతుంది కదా, దాంట్లోనే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తానండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గుడ్లన్నీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గుడ్లే కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనిలో మనకు కొంచెం పులుపు అనేది, ట్యాంగీనెస్ అనేది రావడానికి నేను కొంచెం పెరుగుని యాడ్ చేశాను. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పెరుగు యాడ్ చేసిన తర్వాత. సో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టైల్లో మనం ఎగ్ కర్రీ చేస్తే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అలాగే గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉండడానికి జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎగ్ కర్రీలో. చూసారు కదండి, రెసిపీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఎగ్ రెసిపీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డాబా స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ అయితే మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఫాలో అవుతుండే వాళ్ళైతే కంపల్సరీగా వీడియోస్ నచ్చినట్లయితే మీరు నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.